జై శ్రీ వేదం. మరి ఇంతవరకు జరిగిన క్లాసెస్లలో మీరు అన్నీ నేర్చుకొని ఉన్నారు కదా. మరి రెండవ కాలం అనగానేమి? ఒక క్రియకు రెండు స్వరాలు చొప్పున పాడేది రెండవ కాలం. వెరీ గుడ్. మరి మీకు ఐదవ సరళ స్వరము వచ్చి ఉంది అనుకుంటున్నాను, పాడగలరా? రెండవ కాలంలో పాడి వినిపించండి. రెడీ, 1 2 3 స్టార్ట్. సరి సమగరి సరి గమ పదని సాని దప సపదని సాని దప మగరి స. వెరీ గుడ్, బాగా పాడారు. ఈరోజు మరి 6వ సరళ స్వరం నేర్చుకుందాం. మరి 1వ కాలం, 2వ కాలం, 3వ కాలం. వెరీ గుడ్, స్టార్ట్ చేద్దాం. సరి గమ సరి గమ పమ దాప పమ దాప సరి గమ సరి గమ పదని సా పదని సా సాని దప సాని దప మ ప గమ మా ప గమ సాని దప సాని దప మ గ రి స. మగరి స. ఇప్పుడు ఒకటే దెబ్బ వేసాం అంటే ఒక క్రియ. ఇది ఎన్నో కాలమైంది అంటే ఒక క్రియకి ఒకే స్వరం పాడాం మనం కదా. అలా 8 క్రియలకి 8 స్వరాలు వచ్చినట్టు కదా. ఇప్పుడు 2వ కాలం. సరి గమ పమ దాప సరి గమ పమ దప సరి గమ పదని స సరి గమ పదని స సాని దప మ ప గమ సాని దప మ ప గమ సాని దప మ గ రి స. సాని దప మగరి స సరి గమ పమ దాప సరి గమ పమ దప సరి గమ పదని స సరి గమ పదని స సాని దప మ ప గమ సాని దప మ ప గమ సాని దప మ గ రి స. సాని దప మగరి స. ఇది ఎన్నో కాలం? ఇప్పుడు ఒక్క క్రియకి ఎన్ని అక్షరాలు వచ్చినాయి? 2 అక్షరాలు ఒక్క క్రియకు వస్తే మనం 8 క్రియలు వేసాం అంటే 8 క్రియలకు ఎన్ని అక్షరాలు వచ్చి ఉండొచ్చు? వెరీ గుడ్, 16 అక్షరాలు అంటే 2వ కాలం. ఓకే, ఇప్పుడు 3వ కాలం. సరి గమ పమ దాప సరి గమ పదని స సరి గమ పమ దప సరి గమ పదని స సాని దప మ ప గమ సాని దప మ గ రి స. సాని దప మ ప గమ సాని దప మగరి స సరి గమ పమ దాప సరి గమ పదని స సరి గమ పమ దప సరి గమ పదని స సాని దప మ ప గమ సాని దప మ గ రి స. సాని దప మ ప గమ సాని దప మగరి స. మరి ఇప్పుడు ఎన్నోది పాడాం మనము? 3వ కాలము, 6వ సరళి స్వరము,
ఈ రోజుకి 6 సరళి స్వరాలు మనం కంప్లీట్ చేసాం, పూర్తి చేసాం. ఇంకా సరళి స్వరాలు ఎన్ని ఉంటాయి మొత్తం? 8 సరళి స్వరాలలో మనము 6 నేర్చుకున్నాము. 7, 8 ఇంకా క్లాస్ నేర్చుకుంటూ ఉందాం. ఓకే, ఈ రోజుకి ఈ క్లాస్ సమాప్తం. జై శ్రీ వేదం.